BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ అడ్డుకుంది. నల్ల కండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని నినాదాలు చేశారు. అయితే వైసీపీ నిరసనల మధ్యనే గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు. కాసేపటికి వైసీపీ కార్యకర్తలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు అసెంబ్లీ గేట్ వద్ద వైసీపీ నాయకులను అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది. జగన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారం శాశ్వతం కాదంటూ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. దీనిపై అసెంబ్లీతో పాటు హస్తిన వేదికగా కూడా నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేశారు జగన్. బుధవారం ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి ధర్నా నేపథ్యంలో రేపటికల్లా అందరూ ఢిల్లీలో ఉండాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మొత్తం 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బుధ, గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 3 శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనుంది. శుక్రవారంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఇవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. పోలీస్